ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తన గ్రంథము 40:8. మనము ప్రభువు నెరిగిన ఆరంభ దినములలో దేవుని చిత్తమును తెలుసుకునుట, ఆయన స్వరమును వినుట, ఆయన ఎక్కడ ఏ విధముగా పని చేయుచున్నాడో గ్రహించుటను ఎరుగక ఇంటిమి. ఎప్పుడైతే ఆయనతో నడుచుచు అంతకంతకు సమీపముగా జీవించుట ప్రారంభించుదుము, అప్పుడు మనము దేవుని తోడి పనివారమని తెలుసుకుందుము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:1. దేవుని వాక్యం ప్రకటింపబడుట, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము హెచ్చింపబడి అంగీకరించబడుట, ఆయన కార్యము జరిగించబడుట చూచినప్పుడు మన హృదయములు ఆనందముతో గంతులు వేయును. దేవుని యందు ఆనందించినప్పుడు ఆయన నామము, ఆయన సద్గుణము, ఆయన మహిమయే మనకు అత్యంత ఆనందదాయకములు. అప్పుడు ఆయన చిత్తము తెలుసుకునవలననియు దానిని నెరవేర్చవలననియు వాంఛించుదుము. మనము సంతోషముతో, ప్రభువా, నన్ను ఈ స్థలం నందుంచుము, లేదా ఎక్కడికైనా పంపుము, నీ చిత్తమే జరుగును గాక అని హృదయపూర్వకముగా యథార్థతతో పలికినప్పుడు ఆ ఆనందమే ఆయన చిత్తమును జరిగించుట కొరకై మనకు బలముగా నుండును. యెహోవా యందలి ఆనందము నీకు బలముగా నుండవల్లని నీవు కోరుచున్నావా? అట్లయితే దేవుని చిత్తము చేయుటలో ఆనందించుటకు నేర్చుకొనుము. సమయము తీసుకుని ఆయన చిత్తమును కనుగొనుము. దానిని చేయుట నీకు ఆనందదాయకముగా నుండనిము. దానిని చేయుటలో నీవు కష్టములను ఎదుర్కొనవలసి ఉండును. ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి వచ్చునేమో. అయితే నీవు దేవుని చిత్తమును చేయుచున్నావన్న సత్యమే నీకు సంపూర్ణ సంతోషమును కలిగించును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.